మాజీ మంత్రి వైసీపీ నేత నెల్లూరుకు సంబంధించి కీలక నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పట్లో ఇక బయటకు వచ్చే ప్రసక్తే లేదా అంటే వరుసగా పీటీ వారెంట్లు కొత్త కొత్త కేసులు కొత్త కొత్త ఫిర్యాదులు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీద మరొక కేసు నమోదైంది. కంటైనర్ నుంచి వసూలుకు పాల్పడ్డారట. కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులపై కూడా నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. వైసీపీ హయాంలో ముత్తుకూరు మండల పరిధిలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో ప్రధాని రహదారిపై అక్రమంగా టోల్గేట్ ఏర్పాటు చేసి కంటైనర్ల నుంచి నగదు వసూలు చేశారు అనేది కొందరు పోలీసులకి ఫిర్యాదు చేశారట, వసూలుకు పాల్పడ్డారు అనేది. ఇప్పుడు దాని మీద కూడా కేసు నమోదు. అంటే దాదాపు ఇప్పటికే ఆయన మీద 11 కేసులు రెడీ చేసి పెట్టారట. 11 కేసులు, అవి 12 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, 20 కూడా అవ్వచ్చు. అంటే అందులో అన్నీ జైలు శిక్ష పడే ఉంటాయా, అన్నీ ఇప్పుడు 2 ఏళ్ళ లోపు శిక్ష పడే ఉంటే 7 ఏళ్ళ లోపు శిక్ష పడే ఏదో బెయిల్ త్వరగా వస్తుంది అంటారు కదా, అలా అయితే కనుక అన్నింటిలోనూ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఒక దాంట్లో బెయిల్ వచ్చినా ఇంకో దాంట్లో మళ్ళీ పీటీ వారెంట్ మీద మళ్ళీ లోపలేయడం, మళ్ళీ ఇంకో ఇప్పుడు వాళ్ళు వంశీది ఏమవుతుంది, అలాగే మొన్నటి వరకు పోసానిది ఏమైంది, ఇప్పుడు వల్లనేని వంశీ అలాగే ఇంకా ఆయన లోపలే ఉన్నారు కదా, అలాగే ఆయన ఎవరు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్ అధికారి ఆయనదే. ఇలాగా అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో రకంగా అంటే ఒక్కసారి జైల్లోకి వెళ్తే కనుక బయటకు వచ్చే ప్రసక్తి లేదు. అందులోకి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకులు కొన్ని రోజులు లోపల ఉంచితే ఆ జిల్లా వాళ్ళు, ఆ జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేసుల మీద కేసుల మీద కేసుల మీద కేసులు. ఆయన మరి 6 నెలలు ఉంటారో జైల్లో, సంవత్సరం ఉంటారో, ఎప్పుడు ఉంటారో, ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. కానీ ప్రస్తుతం కాకాని అయితే ఎప్పట్లో బయటకు వచ్చేలా లేరు అనే సంకేతం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.